హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. చిరంజీవి అనే శిఖరానికి దరిదాపుల్లో కూడా ఏ హీరో లేని రోజులవి. వాళ్ళు కాంపిటేటర్ వీళ్ళ కాంపిటేటర్ అని వాళ్ళు ఫీల్ అవడమే తప్ప చిరంజీవి అనే శిఖరానికి దగ్గరలో వచ్చిన హీరో వేరొకరు లేరు. ముఖ్యంగా ఎల్ఏ 2000 నుంచి అయిన లాస్ట్ ఫిలిం శంకర్ దాదా జిందాబాద్ రిలీజ్ అయ్యే వరకు అండ్ ముఖ్యంగా స్టాలిన్ కి జరిగిన రచ్చయితే అంతా ఇంత కాదు. అందరవాడు జయ చిరంజీవి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తర్వాత ఠాగూర్ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఒక సోషల్ మూవీ చిరంజీవి గారు చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఒక లెవెల్లో హైప్ అయితే క్రియేట్ అయింది. అండ్ అది రిలీజ్ డేకి శిఖరాన్ని ఎందుకుందని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఒక సినిమాకి బిజినెస్ చేరడం గగనం అయిపోయింది. అలాంటిది సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే బిజినెస్ డీల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. ఎంత రేట్ చెప్తే అంత పెట్టి తీసుకున్నారు బయర్స్. చిరంజీవి అనే ఒకే ఒక పవర్ పై ఉన్న వాళ్ళ నమ్మకం. అప్పటికి 25 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాలు టాలీవుడ్ లో సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి. అందులో 3 సినిమాలు చిరంజీవి గారివే ఉండగా 25 కోట్ల బిజినెస్ ని అవలేలుగా అందుకుంది స్టాలిన్ ఫిలిం. ఠాగూర్ లాంటి సినిమాకి ఒరిజినల్ రైటర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్ అని తెలిసినప్పుడు హైప్ అయితే డబుల్ అయింది. ఇక మణి శర్మ బ్రాండ్ అనదర్ అట్రాక్షన్ కాగా వెటర్నరీ స్టార్స్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ నెంబర్స్ పెడుతున్న టైంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన చిరంజీవి గారు ఆ తర్వాత ఇండియాలో నెంబర్ 1 హీరోగా కంటిన్యూ అవుతున్న అమితాబ్ బచ్చన్ గారు ఉన్న టైంలో బిగ్గర్ దాన్ బచ్చన్ అనిపించుకున్నారు. ఇక ఆయన జనరేషన్ హీరోస్ లో ఇండస్ట్రీ హిట్స్ ఎక్కువగా డెలివర్ చేస్తూ 25 ఏళ్ల పాటు నెంబర్ 1 హీరోగా కంటిన్యూ అవగా యంగ్ హీరోస్ వచ్చేసిన తర్వాత ఇండియాలో కాన్స్ త్రయం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇండియాలో డే 1 రికార్డ్ పెట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ఆయన. ఇంతకంటే ఏం కావాలి చిరంజీవి గారి స్టార్ పవర్ గురించి చెప్పడానికి. ఓపెనింగ్స్ లో అదరగొట్టిన స్టాలిన్ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రౌండ్ సిరీస్. ఈ సిరీస్ లో ఇప్పటికే బాహుబలి 1 ఈగా అతడు 1 గీత గోవిందం సినిమాలపై సెపరేట్ గా వీడియోస్ చేశాం. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. 70 years కంప్లీట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అతనెవరో తెలుసా నీకు? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి సేమ్ ఇయర్ లో రిలీజ్ అయిన క్రిష్ ఫిలిం డే 1 ఇండియాలో ఆల్ ఇండియా రికార్డ్ పెట్టింది. అప్పటికి 6 కోట్ల నెట్ తో ఇండియాలో టాప్ ఓపెనర్ గా అనిపించుకుంది ఆ ఫిలిం. షేర్ చూస్తే 4 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక స్టాలిన్ డే 1 చూస్తే నైజంలో 1.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా సీడెల్లో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా సీడెల్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అండ్ ఈ రికార్డ్ బ్రేక్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. స్టాలిన్ డే 1 ని సీడీలో కొట్టిన మూవీ ఏదనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఉత్తరాంధ్రలో 42 లక్షలు, ఈస్ట్ లో 28 లక్షలు, వెస్ట్ లో 31 లక్షలు, కృష్ణాలో 37 లక్షలు, గుంటూరులో 45 లక్షలు అండ్ నెల్లూరులో 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.2 కోట్ల రేంజ్ లో ఉండగా తెలుగు స్టేట్స్ లో అప్పటికి 4 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమానే లేదు. అప్పటికి కాన్ సినిమాలు కూడా ఇండియాలో ఇంతంత ఓపెనింగ్స్ తీసుకురాలేదు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే క్రిష్ కంటే కూడా పెద్ద నెంబర్ తో ఓపెన్ అయ్యి ఆల్ ఇండియా రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. సేమ్ ఇయర్ లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న పోకిరి ఫిలిం స్టాలిన్ డే 1 లో సగం కూడా డే 1 అందుకోలేకపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ సినిమాలకి అండ్ రిమైనింగ్ హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సినిమాకి టాక్ బాగా రాకపోయినా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 15 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా నైజాం నుంచి నెల్లూరు వరకు ఫస్ట్ వీక్ రన్ చూసుకుంటే అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డు 2 years లోనే బ్రేక్ అయింది. ఏ మూవీ బ్రేక్ చేసింది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఫుల్ రన్ విషయానికి వస్తే నైజాంలో 7 కోట్ల 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా సీరియల్లో 5.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 5 కోట్ల షేర్ మార్క్ దాటిన మూవీస్ లో ఒకటిగా చేరి దుమ్ము లేపింది. ఇక ఉత్తరాంధ్రలో 2.5 కోట్లు, ఈస్ట్ లో 1.8 కోట్లు, వెస్ట్ లో 1.5 కోట్లు, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణాలో 1.75 కోట్లు అండ్ నెల్లూరులో 1.8 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఆల్ టెరిటరీస్ లో 1 కోటి మార్క్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి దుమ్ము లేపింది. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 23 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో దుమ్ము లేపిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో చాలా కంట్రీస్ లో డిమాండ్ పైన స్క్రీనింగ్ చేసుకున్నారు. అలా చాలా కంట్రీస్ లో రిలీజ్ అయిన ఈ ఫిలిం కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఫైనల్ రన్ లో వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 27 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 45 కోట్లు దాటింది. అప్పటికి పోకిరి ఇంద్ర సినిమాల తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్ అంటే అది స్టాలిన్ ఫిలిం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల వరకు ఉండడంతో 2 కోట్ల ప్రాఫిట్ తో జస్ట్ హిట్ మాత్రమే అనిపించుకుంది ఈ ఫిలిం. బట్ అప్పటికే బెంచ్ మార్క్ గా ఉన్న పోకిరి ఇంద్ర సినిమాల్ని టచ్ చేయలేకపోవడంతో చిరు రేంజ్ హిట్ కాదని అంటారు అంతా. బట్ అందరవాడు జయ చిరంజీవి వంటి సినిమాలతో కంపేర్ చేసుకుంటే స్టాలిన్ అనేది చాలా పెద్ద నెంబర్. అప్పటికి టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ చూసుకుంటే ఇందిరా, స్టాలిన్ అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో టాప్ ప్లేస్ లో ఉన్నారు మెగాస్టార్. అండ్ 20 కోట్ల సినిమాల్ని ఎక్కువ సార్లు కుట్టిన హీరోగా కూడా చిరంజీవి గారిపైన రికార్డు ఉంది.
అవే ఇంద్రా ఠాగూర్, శంకర్దాద ఎంబీబీఎస్, అందరవాడు అండ్ స్టాలిన్ ఫిలిమ్స్. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 394 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంటూ ఆల్ ఇండియా రికార్డ్ పెట్టగా, ఉత్తరాంధ్రలో 34 సెంటర్స్ లో 50 రోజులు ఆడి ఈ రోజుకి అన్బీటబుల్ రికార్డ్ గా ఉండిపోయింది ఈ ఫిలిం. బట్ 50 డేస్ తర్వాత రన్ అనేది స్లో అవడంతో 100 డేస్ ని 34 సెంటర్స్ లో మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అప్పటికే 1 మంత్ ముందు రిలీజ్ అయిన బొమ్మరిలో ఫిలిం ఎక్సలెంట్ గా రన్ అవుతూ ఉండగా, విక్రమార్కుడు, అందాల రాముడు వంటి హిట్ సినిమాలు కూడా అప్పటికి రన్ అవుతూ ఉండడంతో కాస్త ఎఫెక్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక శాటిలైట్ ఆడియో రైట్స్ అన్ని చూసుకుంటే 30 కోట్లకి పైగా ప్రొడ్యూసర్ కి రిటర్న్స్ అయితే వచ్చాయి. సినిమాకి బడ్జెట్ 16 కోట్ల వరకు పెట్టగా 14 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో ప్రొడ్యూసర్ హ్యాపీ, థియేట్రికల్ రికవరీతో బయర్స్ హ్యాపీ, ఈ రోజు రీ రిలీజ్ తో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. అలా అన్ని విధాలా సాటిస్ఫై చేస్తూ కంప్లీట్ గా హిట్ అనిపించుకుంది స్టాలిన్ ఫిలిం. సరైన టాక్ పడితే ప్రొడ్యూసర్ నుంచి బయర్స్ వరకు లైఫ్ సెట్ అయ్యే రేంజ్ నమ్మకం ఇచ్చింది ఒక్క మెగాస్టార్ మాత్రమే. అప్పట్లో అందరి హీరోలకి థియేట్రికల్ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ కూడా చేరిపోయేది. బట్ చిరంజీవి గారి సినిమాలకి కంటెంట్ పై నమ్మకం ఉండడంతో బాక్సాఫీస్ రన్ ఎక్కువగా ఉంటే శాటిలైట్ రైట్స్ కూడా ఎక్కువగా పలుకుతాయని తెలిసిన వాళ్ళు కాస్త లేట్ చేసి అమ్ముకునే వాళ్ళు. సో అలా చిరు పీక్ ని ఎర్లీ 2000 తర్వాత ఏ హీరో కూడా అందుకోలేకపోయారు. సో గైస్, దట్ ఆడియో. ఇది స్టాలిన్ ఫైనల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.